భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై శ్రీరామ్ కుమారి కుమార్ భారత్ మాతా కీ భారత్ మాతా కీ నరసింహ గారు రవి గారు సత్యం చారి గారు మైపాల్ యాదవ్ గారు కానీ ముఖ్యంగా ఇక్కడున్న కాచారం గ్రామ పెద్దలు మహిళలు యువకులందరికీ నమస్కారం. అటు చైనా పాకిస్తాను మళ్ళీ టెర్రరిస్ట్ నుంచి దేశాన్ని కాపాడుతుండు, ఇటు పేదలను ఆడుకున్నందుకు బియ్యం ఇస్తుండు, అటు ధర్మాన్ని కాపాడుతున్నాడు రామ మందిరం కట్టి. అందరు రాజకీయ నాయకుల మీద నమ్మకం అవుతుంది కానీ మోడీ మీద నమ్మకం పెరుగుతుంది. వచ్చే ఎన్నికలు అందరికి తెలుసు, పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే ఇదేదో ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకుంటే రేవంత్ రెడ్డి కేటీఆర్ కేసీఆర్ బట్టి విక్రమార్క వీళ్ళ ఎలక్షన్స్ కాదు, మోడీ ఎలక్షన్స్, ఢిల్లీ ఎలక్షన్స్. దేశం మొత్తం నిర్ణయం తీసుకున్నది మోడీయే. మోడీకి అడ్డెవరు లేరు, మోడీకి పోటీ ఎవరు లేరు. ఒకడు ఉండే జోడో జోడో అని తిరుగుతున్నాడు, అది తోడో అయిపోతుంది. వాళ్ళ పార్టీ ముక్కలు ముక్కలు అయిపోతుంది. ఆయన నియోజకవర్గం ఇడిచిపెట్టి కేరళ పారిపోయిండు, పోటీ ఎవరు లేరు. దేశం మొత్తం ఉత్తర భారతదేశంలో అంటున్నారు, ఏమంటున్నారు, ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అంటున్నాడు. ఇక్కడ నేను ఇక్కడనే యాత్ర మొదలుపెట్టిన, మీ ఊరు పక్కకే పుణ్యక్షేత్రం అనుకుంటా మీ స్థానము. యాత్ర అమ్మపల్లి నుంచి ఇట్లనే పోయినా యాత్ర చాలా మంచిది. గ్రామీణ ప్రాంతాలకు పోయినా చేవెళ్ళ, షాబాద్, మన తాండూర్, పరిగి అంతా పోయి వికారాబాద్ మళ్ళీ చేవెళ్ళకి తిరిగి మళ్ళీ ఇటు వస్తున్నా. ఆడ నలుమూలల ప్రతి ఒక్కరికి మోడీ తెలుసు. నేను అనుకున్న మోడీ ఇట్లా పట్టణపోలకే తెలుసు, మన యువకులకే తెలుసు అంటే నేను అక్కడ మైల్వార్ అనే గ్రామంలో బయట, అది ఎక్కడ తాండూరు వికారాబాద్ పరి అన్ని దాటినాక మూల గ్రామం కర్ణాటక. ఆడ భాష కూడా కొంచెం వేరే ఉంటుంది, కన్నడ మాట్లాడతాడు. ఆడ ముసలమ్మ పెద్ద మనిషి గుడికి పోతుంటే ఊరి బయట చేతిలో బస్తా ఉండే, నా దగ్గర బస్తా ఉంది, ఆ కూరగాయల బస్తా. చూసిందా ఎవరైనా? చూసిందా? అయితే ఆ బస్తా ఇస్తానికి నేను దిగిన బస్తా మీద మోడీ బొమ్మ ఉన్నది. అయితే ఆమెను అడిగిన, ఇయ్యక మొదలు గీని ఎవరమ్మా, నా భుజం మీద చేసి నవ్వుతా ఉన్నది పెద్ద మనిషి, ముసలామె 70 ఏళ్ళు అనుకుంటా. భుజం మీద చేసి నవ్వుతున్నది, బిడ్డ నాకు చెవులు వినబడతలేవన్నది. కిందికి వంగి నేను మళ్ళీ గట్టిగా అడిగి, గీని ఎవరమ్మా అంటే, గా బియ్యం ఇచ్చితేనే కాదా అంటున్నది. అంటే నలుమూలల 70 ఏళ్ళ చెవులు చక్కగా వినబడే ముసలమ్మకు కూడా తెలుసు బియ్యం ఇచ్చిటాయన ఈయన. కానీ ఆయన మీద దుష్ప్రచారం, ఆయన ఏం చేస్తలేడు, ఏమి ఇస్తలేడు. చేసిన ఆయన్ని నేనే చేస్తున్నా అని పోయినాయని చెప్పుకుంటుడు కేసీఆర్. ఇప్పుడు ఈయన కూడా మేబీ మోడీ ఏమి ఇస్తలేడని, ఇచ్చిన అన్ని మోడీయే. ఉత్త రూపాయి బియ్యం 5 కేజీల బియ్యం కాదు, కరోనా సూదిలే కాదు, రైతులకు మద్దతు ధర ఇస్తుండు మోడీయే. రైతులకు స్థిరమైన ఎరువు బస్తాలు, యూరియా బస్తా 2400 రూపాయలని 270 రూపాయలకి ఇస్తుండు. అదే కాదు, ఇంతో అంతో రోడ్డు వద్ద కూడా ఎంఎన్ఆర్జీ స్కీమ్ కింద దానికి రోడ్డు వద్ద సిమెంట్ కాంక్రీట్ మోడీ ఇస్తుండు. ఈ లైట్ బుగ్గలు ఇక్కడ ఉంటే ఊర్లో లైట్ బుగ్గలు మోడీ వేస్తుండు. ఆఖరికి ప్రతి ఒక్కటి, ఆఖరికి శ్మశాన వాటిక కూడా మోడీ ఇచ్చిండు. కానీ గొప్ప వ్యక్తి పొద్దుగాల 4 గంటలకు లేస్తాడు, సూర్య నమస్కారం పెడతాడు, పూజ చేస్తాడు. పనిచేసుకుంటా అందరు కూడా కింద రాత్రి ఫైళ్లు సంతకాలు పెడతాడు, మంత్రులను కలుస్తాడు. తర్వాత రాత్రి 12 గంటలకు వండుకొని మళ్ళీ పొద్దుగాల 4 గంటలకు లేచి సూర్య నమస్కారం పెట్టి పని మొదలు పెడతాడు. ఎవరి కొరకు చేసేది? ఆయనకు పిల్లలు లేరు, ఆయనకు ఆస్తులు అవసరం లేదు, ఒకడే ఉన్నాడు. చేసేది దేశానికి కొరకు. ఇన్నేళ్ళైనాక స్వాతంత్రంలో ఇటువంటి మహా వ్యక్తి మనకు దొరకలేదు. అందరు చేసుకుంటే కుటుంబాల కొరకు చేసుకుంటారు, దేశాలను పక్కకు పెట్టిండు. అందుకే ఈయన మీద నమ్మకం వస్తుంది. చేసేటివెన్నో ఆయన తెలుసు. పేద కుటుంబాల్లో పెరిగిండు, మన బాధలు అర్థమవుతాయి. మనం అడిగిన మా 5 కేజీలు ఏమని అడగలేదు, అయినా ఇచ్చిండు. ఇచ్చినాక నేను 5 కేజీలు ఇస్తున్నా, నాకు ఓటు ఏమని అడిగిండా? అడగలేదు. ఇవే కాదు, కొన్ని మనం మర్చిపోయినాము. ఎంతో మంది వస్తారు, నేను గిదేసినా గా రోడ్డు కట్టినా, కానీ ఈ వ్యక్తి అయితే
ఒక సమాజంలో మార్పు తెచ్చిండు. మర్చిపోయినాం మన సమాజంలో పెద్ద మార్పు వచ్చింది, మనము మర్చిపోయినాం. ఏంటంటే వెనకట మా ఊర్లో మేము ఊరికి పోయినప్పుడు అడిగేది ఆయన ఎక్కడ పోయిండా అంటే ఆయన చెంబట్క పోయిండు ఆయన పొద్దుగాల. ఇప్పుడు ఆయన ఎక్కడ పోయిండంటే ఆయన బాత్రూమ్ పోయిండని అంటాడు. మర్చిపోయినాము. ప్రతి ఇంట్లో ప్రతి ఊర్లో బాత్రూమ్ కట్టించిండు. మనమే అడిగినామా? 60 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో తట్టిందా? మన గౌరవాన్ని పెంచిండు. నేను బాత్రూమ్ కట్టినా ఓటు అడిగిందా? అడగలేదు. అందుకే ఆయన గొప్ప వ్యక్తి, ఒక యువ పురుషుడు. ఆయన మీద నమ్మకం పెరిగింది. ఆ రోజు 4 ఏళ్ల కింద చందా అడిగిండు, చేతుల సార్ చందా అడిగిండు. 10 రూపాయలు 10 రూపాయలు అని అడిగిండు. 50 ఉంటే 50, 100 ఉంటే 100 అని. ఎందుకు? 500 ఏళ్ల కింద ధ్వంసం చేసిన రామ మందిరము, రాముని పుట్టిన జాగాల అయోధ్యాల ధ్వంసం చేసిండ్రు. స్వాతంత్రం వచ్చింది. 500 ఏళ్ల సంది మనం ప్రయత్నం చేస్తుండే, ఎవరికి కూడా కట్టియలేకపోయాడు. నేను అక్కడనే మళ్ళీ రామ మందిరం కట్టిస్తా, అది వేలాది కోట్లుగా కట్టిస్తా, మీరు 10 రూపాయలు ఇవ్వండి. అందరిని అడిగింది, ఇచ్చిందా మీరు ఎవరైనా చందా? నేను కూడా ఇచ్చిన కానీ అంత నమ్మకం లేకుండే. అడిగేది 10 రూపాయలని 10 రూపాయలు ఇచ్చిన. ఆ రోజు నాకు అంత నమ్మకం లేకుండే. మంచోడు, 10 రూపాయలు అడుగుతుంది, ఇద్దామని. కానీ అక్షంతలు వచ్చినాయి. నాకు కూడా కొంచెం నమ్మకం వస్తుండే. తర్వాత రామ మందిరం కట్టి చూపెట్టిండు, ప్రతిష్ట చేసిండు. ఆ రోజు ఏమైంది? రాముని మీద దేవుని మీద అందరికీ నమ్మకం ఉంది. కానీ ఆ రోజు నా 10 రూపాయలతోటి ఆయన వేలాది కోట్ల రామ మందిరం కట్టించినప్పుడు నాకు మోడీ మీద నమ్మకం వచ్చింది. నాకే కాదు, యావత్ భారతదేశానికి మోడీ మీద నమ్మకం వచ్చింది. అందుకే మోడీ అంటున్నారు. అదే కాదు, వీళ్ళు చూడండి, కొత్త ప్రభుత్వం ఇంత మంచిగా ఉంటాయంటే, నేను గిదిస్తా నాకు ఓటే, నేను గదిస్తా ఓటే, నేను 5 గ్యారెంటీలు ఇస్తా ఓటే, నేను 6 గ్యారెంటీలు ఇస్తా ఓటే అన్నారు. ఏమో 5 గ్యారెంటీలు ఏం చెప్పింది? మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అన్నది. ఇచ్చిందా? ఇవ్వలేదు. పెన్షన్లు 4000, ఉన్న పెన్షన్ చక్కగా ఇస్తలేరు. మూడోది, మన నిరుద్యోగులకు 4000 రూపాయలు ఇస్తా, ఎవరికి ఇస్తుండే ఎవరికి ఇస్తలేరు. తర్వాత రైతు బంధు రైతులకు మేము 10,000 కాదు, ఎకరానికి 15,000. అట్లే కౌలు రైతులకు కూడా 15,000 ఇస్తుండ్రా. ఆ 10,000 చక్కగా ఇస్తలేరు. ఈ 15,000 ఎక్కడ ఇస్తారు? తర్వాత మేము రాగానే డిసెంబర్లో 2 లక్షల రూపాయలు ఇస్తా అన్నారు. ఎక్కడ 2 పైసలు ఇవ్వలేదు. ఇవి వాళ్ళ 5 గ్యారెంటీలు. ఈ 5 గ్యారెంటీలు ఇస్తాము, మీరు నాకు ఓటు ఏమైనా అడిగినరా లేదా? కొంతమంది ఈ 5 గ్యారెంటీలు ఈ ఎల్లు దగ్గర పెడితే ఎట్లుంటుంది? ఈ ఏళ్ళు దగ్గర పెట్టే వాళ్ళ గుర్తు కనబడుతుంది. ఇదేం గుర్తు చెప్పండమ్మా? చెంపదెబ్బ గుర్తు. ఇది 5 చెంపదెబ్బలు కొట్టిండ్రు. ఇప్పుడు 6 చెంపదెబ్బలు అంట. ఆడు రాహుల్ గాంధీ మన తుక్కుడాకు వచ్చి 25 చెంపదెబ్బలు వేస్తాడట మనకు, నాకు ఓట్లే అని అడుగుతున్నారు. ఏమన్నా చెప్పుకొని నమ్మకం లేకుంటే ఎవడేం మాట్లాడినా నమ్మకం ఉండదు. మోడీ గారి మీద గొప్ప వ్యక్తి, యుగ పురుషుడు, ఆయన మీద దేశానికి నమ్మకం వచ్చింది. అందుకే ఈరోజు యావత్ భారతదేశం నిర్ణయం తీసుకుంది, వచ్చే ఎన్నికలలో మోడీయే ఉంటాడని. సంతోషము. ఆచారం గ్రామం కూడా చూస్తే నాకు అనిపిస్తుంది, గ్రామం మొత్తము అదే నిర్ణయానికి వచ్చింది ఏదైతే భారతదేశం తీసుకుందో. ఎందుకంటే నాకు ఇక్కడనే పేర్లు చెప్పగాని కాంగ్రెస్ ఉన్నోళ్ళు తెలుసు, కొంత మిత్రులే, టిఆర్ఎస్ ఉన్నోళ్ళు తెలుసు. వాళ్ళు కూడా మోడీకి వేస్తాము, కమలం పువ్వు గుర్తుకే వేస్తామని చెప్తున్నారు. ఖాయము, అనుమానం లేదు. నేను వచ్చింది ఓట్లు అడుగుతుంది కాదు. ఎందుకంటే ఓట్లు ఆల్రెడీ మీ గ్రామం నిర్ణయం తీసుకున్నది మోడీకి వేస్తామని. నేను వచ్చింది మీ ఆశీర్వాదం ఇచ్చి పంపించండి. నేను తప్పనిసరిగా గెలిచి ఇక్కడికి వస్తాను, తప్పనిసరిగా వస్తాను. కానీ ఇంకొకటి, కొంతమందికి అందరికీ ఆ 70 ఏళ్ల ముసలమ్మకు మోడీ అంత తెలుసు, బియ్యం ఇచ్చిన ఆయనకు తెలుసు, కానీ ఆమెకు మోడీ పువ్వు గుర్తని తెలియదు. అందుకే కొంతమందికి తెలియదు. ఇది అందుకే మోడీ గుర్తు, పువ్వు గుర్తు, మోడీ గుర్తు. అది ఒక్కటి మీరు చెప్పండి, ఓట్లు అడగని అవసరం లేదు. అందుకే ఒక్కసారి చేతులు లేపండి. ఇట్లా అగో అమ్మ చెంపదెబ్బ తీరు కనబడుతున్నాయి. ఇగో ఇట్లా లేపి ఇట్లా తిప్పాలి. ఆ చెంపదెబ్బకి వేస్తారా?
మన కమలం పువ్వు గుర్తుకేస్తారా? మన ఓటు భారత్ మాతాకి.